చుక్ చుక్ రైలు వస్తుంది, ఆగినంక ఎక్కండి, బోగీలల్లా వీడియో తీయండి, ఇంటర్నెట్ల వైరల్ చేయండి. చూస్తుంటే రేపు రేపు ఇట్లనే వాడుకోవాలి కావచ్చు. ఇగో ఇండియన్ రైల్వేల ఇచ్చంత్రం ఇది అనుకుంటా ఓ వీడియో వైరల్ అయి ట్రెండింగ్ ఉండంగానే ఇంకో కొత్త వీడియో ఎంట్రీ ఇచ్చి ఏకదం వైరల్ అవుతుంది ఇట్లా. అయితే అయ్యిందేమో తీయుండ్రి, ఇండియన్ రైల్వేలకు ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది తీయండ్రి అని ఊకుందామా అనంటే ఆ వీడియోలు చేయంగా కొత్త కాంట్రవర్సీలు కూత పెట్టుకుంటా రైలు కంటే స్పీడ్ గా తిరగబట్టినాయి ఇట్లా. ఈ ఇండియన్ రైల్వేకి ఏమైంది? ఓవైపు బోగిల్లో శోభనాలు, మరోవైపు పూజలు అని అనుకుంటే ఐఆర్సీటీసీ యాప్ లేని ఫోన్లలో కూడా ఇసొంటి వీడియోలు పోటీల మీద తిరగబట్టినాయి. మొన్ననే చూసినాం కదా, ఎవరో కొత్త జంట ఎక్సైట్మెంట్ తోని రైలు బోగిలోనే మంచిగా పూలు పండ్లు పాలతోని ఫస్ట్ నైట్ సెటప్ లో ప్లాన్ చేసుకొని మంచమేసి దుప్పటేసి మళ్ళీ పూలు జల్లాను రా అని ఆర్ఆర్ ఒక్కటి లేకుండా వీడియోలు తీసుకొని పెడితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయినాయి. ఇంతైతుట ఆ రైల్వే టీటీ ఏం చేస్తున్నాడు, ఇలా రీల్స్ లకు లైకులు కొట్టుకుంటా కూర్చుండా అని రైల్వే ఆఫీసర్లు ఆయన కొలువు వీక్ పాడేసారు. ఆ ముచ్చట పురాగా మర్చిపోక ముందే ఇప్పుడు ఇగో ఇట్లా భోగిల పూజలు చేస్తున్నట్టు ఇంకో వీడియో ఇరుగా మరగా తిరుగుతుంది ఇంటర్నెట్ లా. సర్కార్ రైలల్లా ఇట్లా మతపరమైన పూజలేంది, ఎట్లా పర్మిషన్లు ఇస్తారు ఇటువంటి వాటికి? ఒకరిని చూసి ఒకరు తయారు కారా? ఇంకా ఏ జగన్నాథ్ ప్రభు ఏ క్యా హువా అని అనుకుంటా ఎవరికి దోషినట్టు వాళ్ళు ఎక్కలేని హుషారుతోని కట్టల కొద్ది కామెంట్లు వేసారు. దాంతో రంగంలోకి దిగిన నార్థన్ రైల్వే వాళ్ళు ఉండి నారాజ్ కాకుర్రి మేము చెప్తాం అసలు ముచ్చటాన్ని క్లారిటీ ఇచ్చారు. ఇది మామూలుగా అందరు ప్యాసింజర్లు పోయే బోగి కాదు, ప్రైవేట్లో బుక్ చేసుకున్న సెలూన్ కార్ ఇది. స్పెషల్గా బుక్ చేసుకున్న కోచ్లో ఇటువంటి ప్రైవేట్ ఈవెంట్లకు పర్మిషన్ ఉంటుంది అని పంచాదికి పడదపడేసి ఎన్నో తీరినొస్తున్న కామెంట్లకు ఎర్ర జెండా ఊపేసిర్రు. కానీ చూడురే, వానల రైల్వే స్టేషన్ల సినుకులు గారినా వీడియో వైరలే, ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి పడబోతున్న ప్యాసింజర్లను కాపాడినా వీడియో వైరలే, రైలు కిటికీలకెళ్ళి ఫోన్లు కొట్టే చూసి పొట్టు తన్నులు తిన్నా వైరలే. మొత్తానికి ఇండియన్ రైల్వే పేరు మీద ఎసొంటి వీడియో వచ్చినా వందే భారత్ రైలంత స్పీడ్తోని మంది ఫోన్లకు రాబెట్టినాయి పోర్రి. ఎమ్మెల్యేలు ఎంపీలకే నిచ్చే లచ్చల తిప్పలుంటాయి. ఆ సోంటిది సీఎం పోస్టులున్నాక కోటొక్క పరిశాన్లుంటాయి. పార్టీ లోపల పంచాయతీల కాడికెంచి ప్రతిపక్షాల దాకా అన్నిటికీ సమాధానం చెప్పి పాలన పక్కాగా చేయవలసి ఉంటది. కానీ పరిశాన్లు ఉన్నా గాని ప్రతిదానికి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎంత కాలం నడుస్తుంది చెప్పుండ్రి. పండబెట్టి దొక్కుత కాంచి కోసి పానాలు తీసి రక్తాన్ని పంటలకు వేయాలి అనే దాకా మాటలు దాటితే ఏమనాలి ఏం కథను చూసి మీరే అనుండ్రి. మళ్ళా మరి ఫ్రస్ట్రేషనా లేకుంటే పరిశానా అనేది తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ సీరియస్ అవుతుంటా ప్రతిపక్షాల మీద రిటైర్డ్ ఇంజనీర్ల మీద మాట్లాడిన మాటల మీద సోషల్ మీడియాలో తీరొక్క పోస్టులు తిరగబట్టినాయి గట్టిగానే. మరి విమర్శించాలన్నా పక్క పార్టీల కామెంట్లు తిప్పికొట్టాలన్నా ఓ తరీకు ఉంటది కదా, అయితే సమాధానం చెప్పాలి లేకుంటే అలాకేం చెప్పేదని అనాలి కానీ మరి గిట్లనా అనేది అని అనుకుంటే రాసుకొస్తారు ఆడాడా. మరి నీళ్ళు ఇవ్వకపోతే కరువు వస్తుందట కదా, పంటలకు రైతులకు నీళ్ళు ఎట్లా అని జర్నలిస్ట్ అన్నలుండి అడిగితే ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే వండుతుంది అదట. ప్రతిపక్ష పార్టీ లీడర్ల రక్తం కోసి పంట మీద జల్లితే అదే వండుతుందంట. లాగులో తొండలిడుస్తా బండకేసి కొడతా అనే మాటలు దాటి రక్తం కోసి పంటకేయాలని మాట్లాడేదానికి వచ్చిరంటే ఏమనాలిగా అనుకుంటా ఇంత ఇలువ తక్కువ మాటలు వింటున్న కార్ పార్టీ లీడర్లే కాదు కామన్ పబ్లిక్ కూడా నెత్తి కొట్టుకుంటారు. ఇంకా రిటైర్డ్ ఇంజనీర్ల మీద సార్ ఏం మాట్లాడింది ఇంకా. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇక ఈ మాటలైన రిటైర్డ్ ఇంజనీర్లుండి ఇదివరకు పవర్లున్న పార్టీల మీద కూడా మేము ఆర్టికల్ రాసినాము, అట్లా కాదు ఇట్లా అని చెప్పినాము, కానీ వాళ్ళుండి ఇట్లా జైలు వేస్తాము బొక్కలేసి నూకుతాము అనలే సారు. మరి ఏడ తప్పవుతున్నది ఎట్లా చేస్తే మంచిగా అవుతుంది అని సలహాలు సూచనలు తీసుకొని పనిచేసారు. అంతో ఇంతో మాకు తెలుసు అనుకుని మాట చెప్తే ఇంత కూడా ఇల్వేయకుండా అరెస్ట్ చేయకపోవడే చేసిన తప్పని మాట్లాడితే ఎట్లా అనుకుంటా కండ్ల నీళ్ళు తీసుకుంటా బాధపడుతురు పాపము. ఇంకో దిక్కు కార్ పార్టీలు కూడా కారాలు మిరియాలు నుడుతుంటా మస్తుగా మండిపడుతురు సీఎం మాటల మీద. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్ రావు అసంటోళ్ళు ఉండి ఎవరిగా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది, ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా, బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. లీడర్లు ఇట్లా అరుచుకుంటే సోషల్ మీడియాలో తీరి రాతలు కానొస్తున్నాయి. రేవంత్ రెడ్డి సార్ ముందు చూపుతోనే ఇదంతా చేస్తున్నాడు. సర్కార్కు ఖర్చు కాకుండా గల్లపెట్టే గుల్ల కాకుండా ప్లానింగ్ తోనే ఇదంతా చేస్తున్నాడు. ఇప్పుడు పంటలకు నీళ్ళిస్తే బోనస్ ఇవ్వాలి, రైతు బంద్ ఇవ్వాలి, మద్దతు ధర ఇవ్వాలి, ఒడ్లు ఒక్క గింజ లేకుండా మొత్తం కొనాలి. ఇలా ఏది చేయకుండా పంచాదేనాయే, సగం చేస్తే అదో పెద్ద పంచాదాయే, రైతన్నకు రందేనాయే. అందుకే ఇదంతా చేస్తున్నాడు అనుకుంటా పోటీల మీద పోస్టులు వేస్తున్నారు ఇంకొందరు. మరి ఇంకా ఇప్పుడే ఇట్లుంటే రేపు నీళ్ళకి నిచ్చే ఇంకా తిప్పలయ్యి కరువు కాలమే వచ్చేటట్టుంటే కయ్యాలు ఏం దాకా పోతాయో ఏం కథనో చూడాలిగా.